హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ముందుగా చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మరొకసారి. జై చిరంజీవ. ఇది ఒక నినాదం అయిపోయింది తెలుగు రాష్ట్రాల్లో. సో అతిశయోక్తి ఏం కాదు, నిజంగానే ప్రతి తెలుగు గుండెని తట్టి లేపారు ఆయన. ఒక 4 దశాబ్దాలుగా ఒక 4 దశాబ్దాలుగా చిరంజీవి గారు సినిమా రంగంలో మకుటం లేని మహారాజుగా వెలుగొందారు. ఎందుకు? చిరంజీవి గారు ఎందుకు? ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి స్వయం కృషితో పైకొచ్చి తనది కాని సామ్రాజ్యంలో ఒక మహా సామ్రాజ్యాన్ని స్థాపించి దానికి మొక్కటం లేని మహారాజుగా వెలుగొందిన చిరంజీవి గారు తెలుగు సినిమా రంగానికి ఒక చిరునామాగా అయ్యారు. తెలుగు సినిమా రంగానికి ఒక బ్రాండ్ అయ్యారు. బ్రాండ్ బ్రాండ్ అంటే మీకు తెలుసు కదా, నేను గతంలో కూడా 1-2 సందర్భాల్లో చెప్పాను. బ్రాండ్ స్కూటర్ అంటే బజాజ్ చేతక్నే స్కూటర్ అనుకుంటుంటారు. చాలా స్కూటర్లు ఉండొచ్చు, కానీ చేతక్కు అంత ప్రాముఖ్యత. స్కూటర్ అనగానే చేతక్, స్కూటర్ అనే పదం మర్చిపోయి చేతక్ అనే పదాన్ని అలవాటు చేసుకున్నారు ఆ రోజుల్లో. కార్ అంటే అంబాసిడర్, ఆ తర్వాత కొంతకాలం తర్వాత కార్ అంటే మారుతి సుజుకి, బైక్ అంటే హీరో హోండా, బైక్ అనే పదం మర్చిపోయి హీరో హోండా అనే పదాన్ని వాడేవారు. అలాగే పేపర్ అంటే ఈనాడు. ఆ రకంగా ప్రతిదిగా అమ్మాయిల స్కూటర్ అంటే స్కూటీ పెప్. ఇట్లా ఒక్కొక్క దానికి అసలు ఆ ప్రొడక్ట్కు సంబంధించిన పేరు కాకుండా ఈ బ్రాండ్ పేరుతో మాట్లాడేవారంటే అంత ప్రాచుర్యం, బ్రాండింగ్ తెచ్చుకున్నాయని చెప్పాలి. అలాగే చిరంజీవి గారంటే సినిమాలో హీరో అంటే బ్రాండ్ చిరంజీవి, డాన్స్ అంటే చిరంజీవి, ఫైట్స్ అంటే చిరంజీవి, కామెడీ అంటే చిరంజీవి. ఇట్లా అనమాట. అప్పటి వరకు ఒక లెక్క, అప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టు. చిరంజీవి గారు సినిమా రంగంలోకి ప్రవేశించినంత వరకు ఒక లెక్క, చిరంజీవి గారి తర్వాత ఒక లెక్క. సినిమా చరిత్ర అంటూ రాస్తే చిరంజీవి గారికి ముందు, చిరంజీవి గారి తర్వాత అని రాయాలి. ఎన్ని సాహసాలు చేశారు ఆయన, ఎన్ని కొత్త ప్రయోగాలు చేశారు ఆయన. డాన్స్లో కొత్త ఉరవడిని తీసుకొచ్చారు. ఇవంతా కూడా ఇనిషియేషన్, చిరంజీవి గారి ఇనిషియేషన్. అప్పటి వరకు ఒక ఫైట్ చేయాలంటే డూపులు పెట్టి చేసేవారు కాదు, నేనే చేస్తా అనేవారు చిరంజీవి గారు. ఆ షాట్ తోటి ఆయనకి అంటే కొన్ని యాక్సిడెంట్లు కూడా జరిగినాయి. గూండా అప్పుడు రైలు కింద ఆయన ఎట్లా వెళ్ళాడు గూండా అప్పుడు, చాలా అంతే ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా, ఆల్మోస్ట్ బంగీ జంపు ఇలాంటివన్నీ కూడా ప్రాణాన్ని లెక్క చేయకుండా చేసిన సాహసాలని చెప్పాలి. ఆ రోజుల్లో, ఆ ఎరాలో చిరంజీవి గారు చేసినంత సాహసోపేతమైన ఫైట్స్ కానీ, డాన్సెస్ కానీ ఇండియాలో ఎవడు చేయలేదంటే అతిశయోక్తి కాదు. ఆ రకంగా అందుకే చిరంజీవి గారు బ్రాండ్ అంటున్నాం. అప్పటి వరకు కామెడీ చేయాలంటే ప్రత్యేకంగా ఒక కమెడియన్ ఉండేవారు, దానికి ఒక కామెడీ హీరో ఉండేవాడు. కామెడీ హీరోలుగా కామెడీ సినిమాలు వచ్చేవి, మనకు తెలుసు కదా. రాయం ప్రసాద్ ఇలాంటి వాళ్ళు, కన్నరేష్ ఇట్లాంటి వాళ్ళు కామెడీ సినిమాలు మాత్రమే చేసేవారు. కానీ ఒక స్టార్ హీరో కామెడీ పండించగలగటం అంటే చిరంజీవి గారితోనే ప్రారంభమైంది. చిరంజీవి గారికి ఉన్న టైమింగ్ అద్భుతం అని చెప్పాలి. అలాంటి టైమింగ్తో కామెడియన్స్ కంటే కూడా మిన్నగా ఆయనతో చేయాలంటే కమెడియన్స్ వణికిపోయేంత కామెడీ పండిస్తారు ఆయన. చిరంజీవి గారు ఒక డాన్స్ అన్నా, కామెడీ అన్నా, ఫైట్స్ అన్నా, యాక్షన్ అన్నా, ఏది చెప్పండి, వాట్ నాట్ అన్నింటిలో తనదైన ముద్ర చిరంజీవి గారు చూపించారు అని చెప్పాలి. బాలచంద్ర గారి కాంప్లిమెంట్ మరొకసారి మనం గుర్తు చేసుకోవాలా. బాలచంద్ర గారికి ఇద్దరు 2 కళ్ళ లాంటి వాళ్ళు. ఒకళ్ళు కమల్ హాసన్ అయితే ఒకళ్ళు రజనీకాంత్. వీళ్ళిద్దరూ కలిపితే చిరంజీవి అని అన్నారు ఆయన. ఆయన శిష్యులు ఇద్దరికంటే ఆయన శిష్యుడు కానీ చిరంజీవిని ఎక్కువగా ఆయన ప్రొజెక్ట్ చేశారు. ఎందుకంటే కమల్ హాసన్ అంటే డాన్స్లు బాగా చేస్తాడు, యాక్షన్ అంటే ఒక మంచి నటన, అన్ని నవరసాలు పలికించగలిగిన వాడు కమల్ హాసన్ అంటారు. రజనీకాంత్ అంటే ఒక స్వాగ్, ఒక స్టైల్, అది రజనీకాంత్. రెండింటిని మిక్స్ చేస్తే చిరంజీవి అన్నారు. చిరంజీవి అంతకు మించిన కాంప్లిమెంట్ మనకు అవసరం లేదు. ఎందుకంటే బాలచంద్ర అనేవాడు 100 సినిమాలు తీశాడు, ఒక గొప్ప డైరెక్టర్, అలాంటి ఒక స్టార్లను తయారు చేశాడు. అలాంటి వ్యక్తి చిరంజీవి గారి కంటే మించినోడు ఎవరు లేడు అన్నాడంటే చిరంజీవి గారికి ఇంతకు మించిన కాంప్లిమెంట్ ఏముంటుందండి? అవార్డులు వస్తుంటాయి, పోతుంటాయి. జాతీయ అవార్డులకు మించిన కాంప్లిమెంట్ బాలచంద్ర గారు ఇచ్చారు అని మనం చెప్పుకోవచ్చు. చిరంజీవి గారు ఆ స్థాయిలో మనకు సినిమా రంగంలో ఆయన వర్క్ చేశారు కాబట్టి అందుకే చిరంజీవి గారు ఎప్పటికీ అప్పటికి ఇప్పటికీ నెంబర్ 1 అని చెప్పాలి. ఈ మాట నేను చెప్పట్ల, ప్రభాస్ గారు, మహేష్ గారు వాళ్ళు ఏం చెప్తారు? శాశ్వతంగా నెంబర్ 1 అంటే చిరంజీవి గారు, ఆయనతోనే ఆగిపోయింది. ఆ తర్వాత మేమంతా ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమా వరకు, ఆ టైం వరకు, ఆ 2 నెలలు 3 నెలల వరకు నెంబర్ 1, తర్వాత ఇంకో సినిమా కొడుతుంది వాళ్ళు నెంబర్ 1. కానీ ఇప్పటికీ ఆ నెంబర్ 1 చైర్ చిరంజీవి గారి దగ్గరే ఉంది. ఆయనే దాంట్లో మొహటం లేని మహారాజుగా కూర్చున్నారు. తనది కాని సామ్రాజ్యం
తనకు ఎవరు లేని సామ్రాజ్యం, ఆ సామ్రాజ్యంలో ఒక్కడై తానొక్కడై ఇంతింతై వటుడింతై అన్నట్టు మెట్టు 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 ఎక్కి అవమానాలు, చీత్కారాలు, చేదరింపులు, చివాట్లు అన్ని తింటూ ఒక్కొక్క మెట్టు ఎక్కి 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 ఒక సామ్రాజ్యంలో ముకుటం లేని మహారాజుగా ఆయన వెలుగొందాడు. దాదాపు 4 దశాబ్దాల పాటు. అంటే అది మామూలు విజయం కాదు, కానేరదు. సో ఈ అంశాన్ని మనం అంటే చిరంజీవి గారు గతంలో 1980లో ప్రవేశిస్తే ఇప్పటి వరకు దాదాపుగా 45 సంవత్సరాల పాటు యువతను ఉర్రూతొలగిస్తూనే ఉన్నారు. అనేక మందిని, వందలు, వేలు, లక్షలు, కోట్ల మందిని ఆయన ఇన్స్పైర్ చేశారు. ఆయన్ని చూసి అనేక మంది డైరెక్టర్లు అయ్యారు, యాక్టర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, ఇంకా పారిశ్రామికవేత్తలు అయ్యారు, వ్యాపారవేత్తలు అయ్యారు, ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు, గ్రూప్ 1 అధికారులు అయ్యారు. ఇలా వాట్ నాట్ ఏం చెప్పలేం. అన్ని ప్రతి రంగంలో విజయం సాధించాలి అంటే చిరంజీవి గారే స్ఫూర్తి. స్వయం కృషితో ఎదిగి ఏదో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం అనుకున్న, ఆ లక్ష్యాన్ని కొట్టాలంటే మన వెనక ఎవరూ లేరు అనుకుంటే, బ్యాక్గ్రౌండ్ లేని ప్రతి వాడికి బ్యాక్గ్రౌండ్ చిరంజీవి గారే. ఈ అంశాన్ని నేను చెప్పింది కాదు, రవితేజ గారు అన్నమాట. సో బ్యాక్గ్రౌండ్ లేని ప్రతి వాడికి చిరంజీవి గారే బ్యాక్గ్రౌండ్ గా నిలిచారు. అంతటి స్ఫూర్తిని రగిలించిన వ్యక్తి. కేవలం ఒక సినిమా నటుడిగా చిరంజీవి గారిని మనం చూడొద్దు. ఎందుకంటే ఆయన కొన్ని కోట్ల మందిని రంజింప చేయటమే కాదు, ఆయన వాళ్ళ స్ఫూర్తిని రగిలించిన వ్యక్తి. అంటే సమాజంలో మోటివేషనల్ స్పీకర్ ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. ఆయన మోటివేషన్ స్పీకర్లకే మోటివేషన్ ఇచ్చే వ్యక్తి చిరంజీవి గారు అని చెప్పాలి. సో ఇక సేవారంగంలో ఆయన చేసిన సేవలైతే అమోఘం. ఈ వ్యక్తుల్ని ఏదైతే అంటే ఒక పెద్ద శక్తి అండి, అభిమాన శక్తి అనేది మామూలు పవర్ కాదు. అది ఒక బీభత్సమైన పవర్. అది ఆ పవర్ని కట్అవుట్లు కట్టడానికో, ఫ్లెక్సీలు వేయటానికో, ఫ్యాన్ వార్లు కోసమో, ఇతర హీరోల మీద పేడ చల్లడానికో కాకుండా వాటిని ఇలా లాగి ఈ శక్తిని ఇట్లా సమాజం కోసం మళ్లించాడు. తద్వారా అనేక సేవా కార్యక్రమాలు. చిరంజీవి గారి అభిమానులు అంటే అతను గౌరవం, ప్రైడ్. ఎందుకంటే చిరంజీవి గారి అభిమానులు అంటే ఊరు ఆకతాయిలు కాదురా వీళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తారు అంటే ఆ శక్తి ఎంత శక్తో తెలుసా మీకు? ఆల్మోస్ట్ 10 లక్షల యూనిట్లు రక్తం ఇచ్చారు ఇప్పటి వరకు. అంటే ఈ 10 లక్షల యూనిట్లో 7 లక్షల యూనిట్లు పేదలకు వెళ్ళింది. ₹1 కూడా కట్టలేని వాళ్ళ దగ్గరికి, వైట్ కార్డు ఉండే వాళ్లకు 7 లక్షల యూనిట్ల రక్తాన్ని వాళ్లకు ఇవ్వటం జరిగింది. అంటే దాదాపు 4-5 లక్షల ప్రాణాలు ఇప్పటి వరకు చిరంజీవి గారు కాపాడారు. సో ఈ గణాంకాలు చెప్తున్నాయి ఆయన ఏం చేశారు. ఒక నిశ్శబ్ద విప్లవం ఇది. సో అలాగే 10,000 మందికి కంటి చూపు, ప్రపంచాన్ని చూడగలిగేలాగా 10,000 మందికి ప్రపంచాన్ని చూపించాడు చిరంజీవి. ఆ తర్వాత సిసిటి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏ ప్రకృతి విపత్తు వచ్చినా చిరంజీవి ఉంటారు. దాతృత్వం ఆయన ఇంటి నుంచి మొదలవుతుంది. దాతృత్వం ఆయన ఇంటి నుంచి మొదలవుతుంది. ఆ రోజు నుంచి ఇవాల్టి వరకు, ఇవాళ డబుల్ ట్రిపుల్ అయిపోయింది ఆయన దాతృత్వం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు, రామ్ చరణ్ గారు ఒకవైపు, సాయి ధర్మతేజ్ ఒకవైపు, అల్లు అర్జున్ ఒకవైపు, ఎవరండి అందరూ దాతృత్వం మల్టిప్లై అయింది చిరంజీవి గారి ఇంటి నుంచి అని చెప్పాలి. సో ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టి కరోనా సమయంలో చూడండి కొన్ని వేల కుటుంబాలు అన్నం తినేలా చేశాడు. ఆక్సిజన్ సిలిండర్లు పెట్టి 40 చోట్ల ఆక్సిజన్ సిలిండర్లు పెట్టాడు, ప్రాణాలు కాపాడాడు. ఈ రకంగా తీసుకుంటేనండి దాదాపు ఇప్పటి వరకు 10 లక్షల ప్రాణాలు చిరంజీవి గారు కాపాడు ఉంటారు. రకరకాల వ్యక్తిగత సహాయాలు మనకు చాలా తెలియవు. తారా మాస్టర్కి సాయం చేశారు, తరుణ్ మాస్టర్కి సాయం చేశారు, మాస్టర్ సినిమా తీసిన డైరెక్టర్ సురేష్ గారికి సాయం చేశారు. ఇలా అనేక మందికి సహాయాలు చేశారు చిరంజీవి గారు. ఇవన్నీ ప్రపంచానికి తెలియవండి. మనకు తెలిసేది ఏంటి? బయటికి ఎవరైనా వచ్చి చెబితే ప్రపంచానికి తెలుస్తుంది. పొన్నాంబళం తమిళ నటుడు, తమిళనాడులోనే ఉంటాడు. తమిళ చిత్ర పరిశ్రమకు సంబంధించిన వ్యక్తి. ఆయనకు ₹1 కోటి వరకు చిరంజీవి గారు వెచ్చించారు ఆయన ఆరోగ్యాన్ని బాగు చేయడం కోసం. అంటే ఆలోచించండి. అలాగే తమిళ అంటే వాళ్ళ కుటుంబం నుంచి చెప్తున్నా, ఒక పాకీజా లాంటి ఆమె పవన్ కళ్యాణ్ గారు సాయం చేశారండి. పవన్ కళ్యాణ్ గారు సాయం చేస్తే ఎక్కడి నుంచి వచ్చిందా ఆ దాతృత్వం పవన్ కళ్యాణ్ గారికి? చిరంజీవి గారి నుంచి ఇట్లా పాస్ అవుతుందండి. మన పిల్లలు అనుకుంటాం ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ లక్షణం నీకు? మీ నాన్నగారా, అమ్మగారా, మీ తాతగారా? వీడికి తాత లక్షణాలు వచ్చినాయి అనుకుంటాం కదా, వీడికి వాళ్ళ అన్న లక్షణాలు వచ్చినాయి, వాళ్ళ అమ్మ లక్షణాలు వచ్చినాయి. ఇలాగా
చిరంజీవి గారి నుంచి ఆ లక్షణాలు చాలా మందికి వచ్చినాయండి. పరోక్షంగా అనేక మందికి, కొన్ని లక్షల మందికి సాయం అందింది. సూర్య గారు ఇన్స్పిరేషన్గా తీసుకుని సూర్య గారు మాట్లాడారు. సూర్య గారు 50 మందిని డాక్టర్లుగా తయారు చేశారంటే మామూలు విషయమా చెప్పండి? మల్టిప్లై అయింది. స్టాలిన్ సినిమాలో ఎలా అయితే ఒక సహాయం చేశాక ముగ్గురికి అలా మల్టిప్లై అయింది అంటే అతిశయోక్తి కాదు. చిరంజీవి గారి నుంచి అంటే చిరంజీవి గారు రియల్ లైఫ్ అయినా హీజ్ ఏ హీరో. ఖచ్చితంగా మన శత్రువులు కూడా మెచ్చుకోగలిగిన వ్యక్తి చిరంజీవి గారు. మచ్చలేని వ్యక్తి చిరంజీవి గారు. ఒక్క మాట పల్లెత్తు మాట అనని వ్యక్తి చిరంజీవి గారు. వ్యక్తిత్వం నిఖార్సు. వ్యక్తిత్వం ఎట్లాంటిది? బంగారం, 24 క్యారెట్స్ అని చెప్పాల. తర్వాత చిరంజీవి గారి నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఒక 5 లక్షణాలు చిరంజీవి గారి నుంచి మనం పుణికి పుచ్చుకుంటే విజయం మనం సాధించవచ్చండి. ఏంటి 5 లక్షణాలు? ఇవాళ యువత లక్ష్యాన్ని నిర్దేశించుకోవటం పట్ల ఒక స్పష్టత ఉండాలి. లక్ష్యాన్ని ఎలా నిర్దేశించుకుంటాం? లక్ష్యాన్ని అంటే నీకేది ఇష్టమో దాన్ని నమ్మాలి, దాన్ని కలలు కనాలి, దాన్ని సాధించాలని అనుకుని ఒక లక్ష్యంగా నిర్దేశించుకోవాలి. చిరంజీవి గారు తన చిన్నతనంలో ఒక పిల్లాడు డాన్స్ వేస్తూ ఉంటే, ఒక యాక్టింగ్ చేస్తూ ఉంటే స్కూల్లో, అలా కాదురా ఇలా చేయరా, ఇలా కాదురా అలా చేయరా అంటున్నా అంట పక్కన చేరి. పెద్ద పోటుగాళ్ళ చెప్తున్నాను, వచ్చి చేయరా, ఊరికే చెప్తున్నాం అలా కాదు ఇలా కాదంటే వెళ్ళి చిరంజీవి గారు చేశారు. చేస్తే చప్పట్లతో మారుమోగిపోయిందంట. అప్పుడు అనుకున్నారు చిరంజీవి గారు, ఎస్ మనలో నటుడు ఉన్నారు బాస్, మనం నటించగలం బాస్ అని ఆ రోజు నిర్ణయించుకున్నారు చిరంజీవి గారు. దానికి మహానుభావుడు వాళ్ళ నాన్నగారు సాయపడి ప్రోత్సహించారు. ఓకే గో హెడ్, కమాన్ గో హెడ్ అని ఎంకరేజ్ చేశారు. కానీ ఆ ఎంకరేజ్మెంట్ని ప్రతిరోజు తాను తినే ప్రతి ముద్ద, ప్రతి క్షణం తాను అనుభవించే ప్రతి క్షణం బాధ్యతతోటి, ఒక కసితోటి, తపనతోటే చిరంజీవి గారు చెన్నైలో ఆయన గడిపాడు. మద్రాసులో ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత ప్రతి స్టూడియో తిరిగేవాడు. సో ఎలా చేయాలి, కొత్తగా ఎలా చేయాలి, ఇంకా 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 ఏం చేయాలి, ఇప్పటి వరకు చేసిన వాళ్ళు ఏమో చేశారు కదా, వాళ్ళకంటే భిన్నంగా నేనేం చేయాలి, చిరంజీవిని ఎందుకు తీసుకోవాలి? చిరంజీవి ఏమన్నా తోపా? చిరంజీవి ఏమన్నా అప్పటి వరకు పెద్ద అంటే స్టార్ హీరో కొడుకా, లేకపోతే స్టార్ ప్రొడ్యూసర్ కొడుకా? చిరంజీవి ఎందుకు తీసుకోవాలి చిరంజీవిని? లేదు, చిరంజీవిని ఎందుకు తీసుకోవాలి అని నిరూపించాడు చిరంజీవి గారు. సో లక్ష్యాన్ని నిర్దేశించుకోవటం చిరంజీవి గారు లాగా ఉండాలి. ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దాని నుంచి వెనక్కి తిరిగి చూడొద్దు. రెండో అంశం, రాజీ లేని శ్రమ. రాజీ లేని శ్రమ ఎట్లా ఉండేదంటే చిరంజీవి గారు అహర్నిశలు 3 షిఫ్ట్లు పనిచేసేవాడు. అంటే 19 గంటలు, నేను నాగబాబు గారితో మాట్లాడుతున్నాడు, 19 గంటలు కష్టపడి పనిచేసేవాడు అన్నయ్య. 6 గంటలు, అది కూడా సరిగ్గా 5 గంటలు మాత్రమే నిద్ర, అది కూడా నిద్ర కూడా సరిగ్గా ఉండేది కాదు. 5 గంటలు మాత్రమే. అంటే షార్ట్కి వెళ్ళేటప్పుడు అంట, షార్ట్కి వెళ్ళి అలర్ట్ అయ్యి షార్ట్ చేసేసిన తర్వాత మళ్ళీ అలా కూర్చుంటే టక్మని నిద్రపోయేవాడంట. సో అంత శ్రమ పడ్డాడు అహర్నిశలు. ఇవాళ ఆయన దాదాపు 10 ఏళ్లలో 100 సినిమాలు తీసాడండి. మనం చూడండి, అంటే ఎంత ఒక్కొక్క సంవత్సరం 12 సినిమాలు, 13 సినిమాలు, 14 సినిమాలు అట్లొచ్చే చిరంజీవి గారి నుంచి. సో నెలలో 10 సినిమాలు పైగా రిలీజ్ అవ్వడం. అంటే 3 షిఫ్ట్లు పనిచేసేవాడు. ఉదయం 6 నుంచి 12 వరకు ఒకళ్ళకి కాల్ షీట్ ఇస్తే, 12 నుంచి 6 వరకు ఇంకొకళ్ళకి కాల్ షీట్, 6 నుంచి మళ్ళీ రాత్రి 12 వరకు కాల్ షీట్. ఇంత శ్రమ, రాజీ లేని శ్రమ. ఖచ్చితంగా మనం ఒక లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఒక 4 దశాబ్దాల ఈ చరిత్రలో, ఆయన చరిత్రలో 10 ఏళ్ళు తిరిగేసరికి ఆయన మెగాస్టార్ అయిపోయాడు. అంటే కేవలం 10 ఏళ్ల శ్రమలో ఆయన మెగాస్టార్ అయ్యాడంటే ఆయన ఎంత శ్రమపడి ఉంటే అవుతారు. ఇక మూడో అంశం, విమర్శలను పట్టించుకోకపోవటం. చిరంజీవి గారు చెప్తా ఉంటారు కదా, పాండి బజార్కి వెళ్తే, రే మొహం ఒకసారి అద్దాలో చూసుకున్నావా, నువ్వేంట్రా హీరో, వాడు చూడరా ఈ కప్పులు కడుగుతున్నాడు, వాడు ఎంత అందంగా ఉన్నాడు నీకంటే, వాడే ఏం పీకలేకపోయాడు. ఇలాంటి విమర్శలు మనం అటు వెళ్ళొద్దు, అది నెగిటివ్ ఎనర్జీ. వద్దు, తీసేయ్, నేను హీరో అవుతా, డెఫినెట్గా సాధిస్తా అని చిరంజీవి గారు అనుకుంటే, అంటే ఆ విమర్శల్ని, అది నెగిటివ్ జోన్, అక్కడికి వెళ్ళొద్దు మనం. ఒక చెవిటి కప్ప స్టోరీ చెప్తా ఉంటారు చిరంజీవి గారు. సో ఒక స్తంభాన్ని ఎక్కేటప్పుడు కప్పలను జారిపోతూ ఉంటాయి అనమాట. స్తంభం ఆయిల్ అయి ఉంటుంది, జారిపోతూ ఉంటాయి. ఈ కప్పలు అరుస్తూ ఉంటాయి అనమాట, ఎక్కే కప్పలే, అది అవ్వలేదు, మన వల్ల అవ్వదు, వేస్ట్ అంటుంటాయి.
ఒక కప్ప మాత్రం ఎక్కుతూనే ఉందంట. కష్టపడి 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 శ్రమ పడకుండా కింద పడ్డ పైకి ఎక్కుతూనే ఉందంట. ఏంటబ్బా కప్ప ఎక్కుతూనే ఉందంటే, విజయం సాధించిన తర్వాత కప్ప కిందకు వచ్చాక చెప్పానంట. చాలా మంది చెప్తున్నారు అంటే, నాకు చెవుడండి, వినపడదు నాకు. అందుకే నేను ఒకవేళ వాళ్ళు వినపడి ఉంటే అవునా మన వల్ల కాదా అండి ఇలా పడిపోయి కింద పడిపోయేవాళ్ళు. అలా కాదు అనుకునే ఇది చిరంజీవి గారు చెప్తా ఉంటారు. నేను అందుకే అన్న, మోటివేషన్ స్పీకర్లకే ఒక మోటివేషన్ ఇవ్వగలిగిన వ్యక్తి చిరంజీవి గారు. చిరంజీవి గారి మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించారు ఆ మోటివేషన్ అంతా కూడా. ఆయన జీవిత చరిత్ర ఒకసారి మనం చూస్తే, చదివితే, వింటే ఇది మోటివేషన్, ఇది కదా మోటివేషను. సో అట్లా ఆయన విమర్శకుల దగ్గర ఆయన చెవిటి కప్పలా వ్యవహరించాడు. అలా వెళ్ళిపోయాడు. ఇంకొక మాట అంటాడు ఆయన, విమర్శకులు ఆయనను ఏదైనా మాట అంటే, ఇది నన్ను కాదులే అంది అని వదిలేస్తాడట. ఇది నన్నే అన్నారని బాధపడ్డాడు అనుకోండి, వాళ్ళు విజయం సాధించినట్టు. నన్ను కాదులే అంటే వాళ్ళు ఏమన్నా వాళ్ళు విజయం సాధించినట్టు. వాళ్ళు అంటావు కదా చిరంజీవి గారికి. ఇలాంటి అనేకమైన అంశాలు ఆయన జీవితంలో ఆయన పాటించిన సూత్రాలు ఒక అద్భుతమైన మోటివేషన్ సూత్రాలుగా మనం భావించవచ్చు. ఆ రకంగా చిరంజీవి గారు విమర్శలను పట్టించుకోకపోవటం అనే లక్షణాన్ని పుణికిపుచ్చుకున్నారు. ఇకపోతే మాట పొదుపు, మనసు అదుపు, ఈ సూత్రం చాలా ముఖ్యం. చాలా మంది మనం చూస్తూ ఉంటాము, సినిమా రంగంలో ఒక వెలుగు వెలిగిన తర్వాత కూడా వాళ్ళు తిండికి లేని పరిస్థితుల్లో ఉన్నారండి అంటుంటారు. ఎందుకు? మనసును అదుపులో పెట్టుకోకపోవటం, చెడు వ్యసనాల బారిన పడటం. బాగా సంపాదిస్తారు, సంపాదించగానే డైవర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది అయిపోతారు. చుట్టూతా చేరతారు. సరే రా క్లబ్కి వెళ్దాం రా, ప్యాకెట్ ఆడదాం రా, మందు తాగుదాం రా, సో ఆ హీరోయిన్ ఉంది ఎంజాయ్ చేయి, ఈ ఆర్టిస్ట్ ఉంది ఎంజాయ్ చేయి, అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం. ఇట్లాంటి మనసుని పాడు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఎక్కడికి మనసును అదుపులో ఉంచుకొని ఎటువైపు డైవర్ట్ కాకుండా లక్ష్యం వైపే కేంద్రీకరించాడు చిరంజీవి. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యాడు. మాట పొదుపు అంటే, ఒక మాట చెప్తూ ఉంటారు చూడండి, మన పెదవి దాటితే పృథివి దాటుతుంది. మన పెదవి దాటకుండా చూసుకోవాలి. ఒక మాట అనేటప్పుడు చిరంజీవి గారు ఎంత ఆచితూచి అంటారంటే, తూకం వేస్తారా ఏంటినా అనుకుంటాం మనం. తూకం వేసినట్టు తూచి మాట్లాడతారు. దట్ ఈజ్ మెగాస్టార్ చిరంజీవి గారు. అందుకే ఆయన ఇక్కడ దాకా రాగలిగాడు. అందుకే ఆయన అందరవాడు కాగలిగాడు. ఆయన వచ్చిన సామ్రాజ్యం ఎట్లాంటిదండి, ఆయన అడుగుపెట్టిన సామ్రాజ్యం ఎట్లాంటిదంటే 1978లో ఒక వర్గం సామ్రాజ్యంలో ఏలుతూ ఉంది. ఆ ఏలుతున్నప్పుడు అక్కడ చేరి ఆ వర్గం కాని వ్యక్తి చిన్నగా వాళ్ళని మిత్రులను చేసుకుని వాళ్ళతో మెలుగుతూ, వాళ్ళతో మాట్లాడుతూ, అందరివాడిగా మాట్లాడుకుంటూ అణుకువగా ఆయన ఎదిగాడు. ఇక 5వ సూత్రం, ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం. ఇవాళ కొంతమంది హీరోలు ఉన్నారు, ఒక్క సినిమా హిట్ కాగానే తోపులు, తురుములు, మాటలు, కోటలు దాటుతూ ఉంటాయి. ఒక పద్ధతి, పాడు, ఒక అంటే బిహేవియర్, ఒక మంచి ఒదిగి ఉండే తత్వం లేకుండా. కానీ చిరంజీవి గారు ఆ రోజు నుంచి ఇవాల్టి వరకు కూడా, ఇవాళ కూడా ఆయన సాయి పల్లవి అద్భుతమైన డాన్సరు. ఆ అమ్మాయితో ఒక్కసారి డాన్స్ అయ్యాం, అరే డాన్స్లో మీరు రికార్డులు సృష్టించారయ్యా, 24,000 స్టెప్పులేసి గిన్నిస్ రికార్డు సృష్టించారయ్యా. మీరు ఇంకొకళ్ళ డాన్స్ గురించి పొగుడుతుంటే వాళ్ళకి హై ఉంటుంది చూసావా, జీవితంలో ఎప్పుడు మర్చిపోదు. ఆయనకు తెలియదా? ఎందుకంటాడు అన్నమాట అంటే, ఎదుటివాడికి హై ఇస్తాడు ఆయన. అది ఆయన ఎదుటివాడికి ఒక హై ఫీలింగ్ ఇస్తాడు. చిరంజీవి గారు నన్ను ఇలా అన్నారంటే, అది ఆ గొప్ప ప్రశంస వాళ్ళలో మరింత ఎనర్జీని ఇస్తుంది, మరింత కష్టపడే తత్వాన్ని ఇస్తుంది, మరింత జీవితాల అభివృద్ధికి దోహదపడుతుందన్న ఉద్దేశంతో ప్రతి చిన్నవాడిని కూడా ప్రోత్సహించే మాటలు మాట్లాడతాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటాడు. 1,00,000 కెమెరాలు మన వైపు, 1,00,000 కళ్ళు మన వైపు చూస్తుంటాయి. ఎక్కడికి అడుగు పెట్టినా 1,00,000 కళ్ళు మనల్ని వీక్షిస్తుంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా బాధ్యతగా ఉండాలి అని ఆలోచించే వ్యక్తి చిరంజీవి గారు. చిరంజీవి గారికి అవమానాలు ఎదురు కాలేదా? చాలా అవమానాలు ఎదురైనవి. కొత్తపేట రౌడీ అనే సినిమాలో ఆయనే చెప్పాడు ఒక సందర్భంలో. కొత్తపేట రౌడీ అనే సినిమాలో కృష్ణ గారు హీరోగా ఉన్నారు. కృష్ణ గారు హీరోగా ఒక వెలుగు వెలుగుతున్నారు ఆ రోజుల్లో. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత నెంబర్ 1 పొజిషన్ ఎవరు అనుకుంటున్న దశలో, వీళ్ళిద్దరు అంటే ఫేడ్ అవుతున్న దశలో కృష్ణ గారు ఎమర్జ్ అవుతున్నారు. అక్కడ వచ్చాడయ్యా ఒక ఆయన, అలా దూసుకొచ్చేసాడు, T20 ఆడేశాడు. ఇక్కడేమో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ టెస్ట్ మ్యాచ్లు ఆడుతూ ఉన్నారు. అక్కడ ఒక అతను వచ్చాడు, అతను వన్డేలు ఆడుతున్నాడు. అతని పేరు కృష్ణ, ఆ సూపర్ స్టార్ కృష్ణ. ఆయన వన్డేలు ఆడుతున్నాడు, ఈయన నెంబర్ 1 అనుకున్నారు. ఇంకొకళ్ళు వచ్చేసారయ్యా సునామీ లాగా,
T20 ఆడుతూ పిచ్చ కొట్టుడు కొడుతూ వచ్చేశారు. ఆయనే చిరంజీవి. ఆ దశలో ఆయన ఎదిగే క్రమంలో చివరి కృష్ణ గారి సినిమాలో ఒక ఆకు రౌడీ పాత్రను కూడా పోషించమని బలవంతం ప్రెషర్ చేశారు. అది కాదంటే తొక్కేస్తారు, ఇంత బలుపా అని. అది అవునంటే చివరికి ఆకు రౌడీ పాత్రలకు పరిమితం చేస్తారు. ఆ దశలో చిరంజీవి గారు దాన్ని ఎంతో అంటే పంటి బిగున బాధను భరిస్తూనే ఆ సినిమాలో నటించారు. ఆ తర్వాత అక్కడి నుంచి తనను తాను అంటే చిరంజీవి గారు ఎందుకు చిరంజీవి గారు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారంటే చిరంజీవి గారి టాలెంటే బ్యాక్గ్రౌండ్ అయింది. చాలా మంది ఈ ఫైనాన్షియర్స్ అన్నారట, సో కృష్ణ గారు అంటే ఒక 40-45 లక్షలు అవుతుంది కదా, ఎందుకంటే చిరంజీవి గారిని పెడితే 20 లక్షల్లో అద్భుతంగా చేస్తున్నాడు ఆ కుర్రాడు, అసలు ఒక్కళ్ళు కూడా పాటలు వన్స్ మోర్ అని పాట అప్పుడు కూడా సిగరెట్ తాగడానికి వెళ్ళట్లేదు, అంత నిమగ్నం అయిపోయి చూస్తున్నారు, అతనికైతే మేము ఫైనాన్స్ చేస్తామండి అని చెప్పేవారట నిర్మాతలకి. ఇక నిర్మాతలకు వేరే గత్యంతరం ఏముంది, డెఫినెట్గా ఆయన దగ్గరికి వెళ్ళేవారు. ఇలా చిరంజీవి గారి జీవితంలో ఆయన ఎదుర్కొని ఆటుపోట్లు లేవు, ఎదుర్కొని అవమానాలు లేవు. అక్కడి నుంచి ఈ అవమానాలను సక్సెస్ గా మలుచుకొని ఏ రకంగానైతే ట్రాన్స్ఫార్మ్ అయ్యే వాళ్ళ మన ముందు ఒక మేరు నగధీరుడు లాగా, ఒక ఎవరెస్ట్ పర్వతంలాగా, ఒక మెగాస్టార్ చిరంజీవి గారు నిలబడ్డారంటే అది ఆషామాషి కాదు. కాబట్టి చిరంజీవి గారి నుంచి ఈ 5 లక్షణాలు మనం నేర్చుకోవాలి. అప్పుడు విజయం మనదవుతుంది. జై చిరంజీవ.